చెల్లమ్మో. నా బిడ్డ నాకు ఎదురు తిరిగి దాంతో వెళ్ళినప్పుడు నేను ఇంతకంటే బాధపడ్డానురా. అయ్యా, కోపతాపాలకి ఇది సమయం కాదు. అబ్బాయి గారు కూడా విదేశాల్లో ఉన్నారు. కోడలు గారి పరిస్థితి చేయి దాటిందంటే అయ్యో, తల్లి బిడ్డలు ఎవరో ఒకరి బతికిలా ఉన్నారు. మీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నానయ్యా. కోడలు గారిని ఎలాగైనా కాపాడండి. బయలుదేరండి అయ్యా. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, దిగండి అయ్యా. అయ్యగారు, అయ్యగారు, ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమైందమ్మా? కోడలు గారు చనిపోయారు. బిడ్డని మరకప్ప చెప్పి వెళ్ళిపోయింది. దరిద్రం వదిలింది. అయ్యా, ఇప్పుడు కూడా అయ్యా, పండంటి మగబిడ్డ తమకి వారసుడు. ఏయ్! ఆ లేబర్ దానికి పుట్టినోడు నాకు వారసుడేంట్రా? దాంతో పాటే వీడు చావాలి. గొంతులో వడ్ల గింజేస్తారో గొంతు మీద కాలేసి తొక్కుతారో చంపేయండి, లేదంటే మీరు చస్తారు. ఏయ్! ఇప్పుడు కాదురా మనం నొలి చేయాల్సింది. ఎమ్మెల్యే సార్ రావాలి. రావటం ఆయన మెళ్ళు దండపడాలి. కప్పుడు మనం సిందేయాలి. ఏమంటావురా? రేయ్, దండ రెడీయా? రెడీనా? ఎమ్మెల్యే గారికి మన చేతులతో దండేద్దామన్నా. ఎమ్మెల్యేకి దండలంటే పడదు బే, అందుకే సైడ్ నుంచి వేసి ఏర్పాటు చేసిన. గట్లనా? అరే యాదవ్, ఎమ్మెల్యే రాగానే సైడ్ నుంచి దండసిస్తే చాలా ఆయన మెళ్ళో సెంటర్ పడాలి. అట్లనే అన్నా. అరే ఎమ్మెల్యే వచ్చాడు, దండేరా బాయ్. అరే ఆయన ఎమ్మెల్యే కాదురా. మరి ఎమ్మెల్యే ఎవరన్నా? నా కర్మకాలి, నేను ఎమ్మెల్యే చచ్చా. నాకు బుద్ధి తక్కువై మీకు ఏర్పాట్లు చేయమని చెప్పా. నువ్వా ఎమ్మెల్యే? మరి ఆయన ఎవరే? అవును, ఆయన ఎవరు? ఎవరైతే ఏం గాని కాబోయే సీఎం లెక్కున్నాడు. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలతాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. ఆహా, అచ్చం ఘంటసాల్లో పడేవయ్యా. పాడింది ఘంటసాలే. టయం పూర్ణియా సాధ్యం కూలా మనమే పాడేవాళ్ళం. గొంతు బాగాలేదు, అందుకే దీన్ని పాడా. పోనీ ఎందుకు వచ్చావో అమ్మవారికి చెప్పుకో.
అమ్మకి మనం చెప్పాలా? మనం వచ్చింది కాలేజీలో జాయిన్ అవ్వడానికి. ఓహో లెక్చరర్ వా? చెప్పనుగా. పోనీ ఏ కాలేజీ చెప్తావా? ఆ? ఇది చూడండి మేడం. మేడం మేడం దొరికితే వదలరా. నమస్తే మేడం. మీరు మా చెల్లెలకి ఈ రోజు సీట్ ఇస్తామన్నారు కదా, గుడికెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను. ప్రసాదం తీసుకోండి. ఈ కాకాలు బాకాలు వద్దు. అయినా సిటీలో ఇన్ని కాలేజీలుండగా నా కాలేజీలోని సీట్ కావాలంటావేంటి? మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి. అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా. మనకి రికమెండేషన్ అలవాట్లేదుగా. పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి. అయినా కుదరదయ్యా. ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం. నెల రోజుల నుంచి వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా? నిజమే. కానీ ఇప్పటికే లేట్ అయింది. సిలబస్ కూడా చాలా అయిపోయింది. అయితే అయింది. మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం. మా చెల్లి రూపంలో లక్ష్మి, చదువుల్లో సరస్వతి. మీరు సంవత్సరంలో చెప్పి చదువు వారం రోజుల్లో ఉఫ్ఫను ఊతేస్తుంది. అంత తెలివిగలదైతే కాలేజీలో చేరి చదవటం ఎందుకమ్మా? మీకు పని ఉండాలిగా పాపం. నేనంటే తమాషాగా ఉందా? కాదు, మా చెల్లెలంటే మీకు తమాషాగా ఉంది. మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వడానికి ఆలోచిస్తానంటారేంటి? అది కాదయ్యా. ఇంకా మీరేం మాట్లాడుతూ ఏం ఆలోచించద్దు. ఇప్పుడు చెప్పండి. సరే, రేపు మీ చెల్లెలు తీసుకురా. రేపా? అంత అర్జెంట్ అయితే కష్టం మేడం. ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి. ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి. మనకు కావలసిన ఇల్లు దొరకదు. సిటీలో ఇన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా? అదే నేను అడుగుతున్నాను. హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి? అదే నేను చెప్తున్నా. ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు గానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా? ఇది కూడా పాయింటే. ఆ కాలనీ పెద్ద గోలుమాల కాలనీ అయ్యా బాబు. దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు. మీరు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా, మాది ఒంగోలు అయ్యా. నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువ అయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చావయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా. నీ కాలు భలేవాడివయ్యా నువ్వు. నీలాగా బాధల్లో ఉండేవాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను, లే. ఏరా, ఆ రోజు పెద్ద ఆయన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా. అడగండి అయ్యా, అడగండి. ఏట్రా విప్లవమా? రే, మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్ తో చేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తాను. మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు, కొట్టేవాడిదే చెప్పు. మర్యాదగా అద్దె గడితే ఇక్కడుండు, లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో వంగ్యా ఒంగోలురా. అమరోడిను. ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బా గంట ఖాళీ చేయించడానికి మీరెందు సార్? జీప్లు డీజిల్ వేస్ట్, మేము ఉన్నాం కదా. ఏరా వాన్నే కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. ఏంట్రా నువ్వు కాళ్ళని ఖాళీ చేయించేది? కాళ్ళని కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా. నా కాలు గోరు కూడా పీకలేవు. పుట్టోడా, హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీరా నాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణిరా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట్రా. మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాను. ఎంత కొట్టినా బుద్ధి లేదు. తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. రేయ్, ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుద్దో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. మూసానాయని
ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా అమ్మా నువ్వు వీడికే చెల్లెలివి కాదమ్మా మా అందరికీ చెల్లెలివే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు, ఈ హెచ్పి గ్యాస్లే వద్దు. అనయ్య ఇదిగో అద్దా, ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు. మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఆహా వద్దమ్మా, ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు ఇక్కడే ఉండాలి. ఇక నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు, నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా. మా కాలనీలో మొగాళ్ళమంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మ, ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మ, ప్లీజ్. ప్లీజ్. బాబా వద్దమ్మో, ఎక్కడెక్కడ తగులుతున్నాయి, వద్దు చెల్లె, ప్లీజ్ చెల్లెమ్మ, ఆపమ్మో, బాబో, జీవితాలు 1000 రూపాయలు పెట్టి 3 జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురామంటే 2,000 మాట్లాడతావా? ఒరిజినల్ రౌడీల కంటే డూపు రౌడీలకి రేట్ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. పాపం దెబ్బలు తిన్నారు కదా. నీ అబ్బా వేరే వాడదా? ఇదే ఆ కాలనీ. రావయ్యా, అచ్చు. బాబాయ్ ఇతను నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. ఎవడో బక్కరా. ఇంటి కోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా. ఓకే బాబు, నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా, ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట. నీ పేరేంటి, ఊరేంటి, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరు మురళీకృష్ణ, ఊరు వైజాగ్. బ్యాక్గ్రౌండ్, అండర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి. చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను, ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను. అచ్చా, ఇస్తా. నెలకద్ద 2000, కరెంట్, డ్రైనేజ్, వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి. 12,000 అడ్వాన్స్, 6,000 ఎక్స్ట్రా కావాలి బస్. ఓ సింత్యానా, ఎందుకమ్మా అంత దేనికి? అది మా పై ఇల్లండి. మీ ఇంటి పై పోర్షన్కి ఎంత ఉంటే మరి కింద పోర్షన్కి ఇంకెంత ఉంటుందమ్మా? మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను. అది నా రూల్. అదో ఫిట్టింగ్ ఉంది. ఇప్పుడు ఓ పని చేస్తే ₹1 ఎక్కువైనా ముందు కిందింట్లో ఉంటే మంచిది కదూ, రోజు మిట్లెక్కద్దు. ఏమంట? ఏమ్మా రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే. మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా. ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది, సరేనా? ఏ పోర్షన్ తర్వాత సంగతి. ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి, లేదంటే బయలుదేరండి. అబ్బో, నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే. ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు, ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి. ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా, మాఫియా లీడరా? ఏం బాస్? చెప్పనుగా, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో, నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా. అక్క అక్క, ఆ డబ్బులు తీసుకోకు. ఏరా? మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు. అయ్య బాబాయ్, మళ్ళీ చదువు మనుషులా. ఎంతమందిని మాట్లాడారా? నేనెవరితో మాట్లాడలేదే. ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు, కానీ వాడి గురించి చాలా విన్నా. అమ్మో, మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా, రాక్షసుని. వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుల మర్దిని. వాడికి దమ్మునుంటారా మనం చీల్చి చెడ్డాడుతుంది. అబ్బే, అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య. అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి. అమ్మా, అంత పెద్ద రౌడీని ప్రేమించడం మా వల్ల కాదమ్మా. కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో. అది కాదండి, మనందరం కలిసి. ఏమండి, నాదో చిన్న డౌట్. నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా? అబ్బే, ఎక్స్ట్రా కడతాలే. ఏమి లేదు, ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా? ఏ సెకల్లో లెగ్గు పెట్టావు? కాలి కాలులో కలిసిపోయింది. ఆ రౌడీగాడు వచ్చేలోపు అందరూ పారిపోండి. పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడీజం చేయించబోతున్నావని అందరు